విశాఖ భూ వివాదం, అసెంబ్లీలోకి నీళ్లు రావటం, పార్టీలో క్రమశిక్షణ పెంపు ఇలా పలు అంశాలపై టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో చర్చ జరిగింది. పనిచేసే వారికే మంత్రి పదవులు ఇచ్చామన్న చంద్రబాబు పార్టీని సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అసత్య ప్రచారాల్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆదేశించారు చంద్రబాబు. ఏపీలో ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయంపై జరిగిన కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో మంత్రులు గంటా, అయ్యన్న విభేదాల వ్యవహారం హైలైట్ గా అయింది. మంత్రులిద్దరికీ క్లాస్ పీకిన చంద్రబాబు వారిని ముఖాముఖి మాట్లాడుకోవాలని తేల్చేశారు. విశాఖ భూములపై సిట్ విచారణ ముగిసే వరకు ఎవరూ ఎలాంటి ఆరోపణలు చేయవద్దని సూచించారు. నేతలు సంయమనం పాటించాలని, ఏమైనా ఉంటే పార్టీలో చర్చించాలని, ఇందుకోసం త్రిసభ్య కమిటీ వేయాలని నిర్ణయించారు. పొలిటికల్ గా ఉండేటటువంటి లీడర్స్ సంయమనం పాటించాలి, ఏదైనా ఉంటే పార్టీలో చర్చించాలి. ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా కమిటీని వేసి అక్కడ ఏం జరిగింది, వైజాగ్లో ఎందుకు ఇవి వీళ్ళకి వస్తున్నాయి అనేటటువంటిది ఒక కమిటీని కూడా వేసి కమిటీ రిపోర్టు నేషనల్ ప్రెసిడెంట్ గారికి ఇవ్వాలి అనేటటువంటిది ఒక కమిటీని నిర్ణయించారు. మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా భూ వివాదం విషయంలో వెనక్కు తగ్గారు. తాను, మంత్రి గంటా పరస్పర విమర్శలు చేసుకోలేదని, ఎంక్వైరీ జరగాలన్నది ఇద్దరి అభిప్రాయమన్నారు అయ్యన్న పాత్రుడు. చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళి మరుసటి రోజునే సిట్ సంస్థలు ఏర్పాటు చేశారు. దీనివల్ల పేదవాడికి అన్యాయం జరగదు, రాబోయే రోజుల్లో మాకు అన్యాయం జరగదు అందరూ ఆనందంగా ఉన్నారు. అంచేత దీనివల్ల ప్రతిష్ట పెరిగింది తప్పించి ప్రతిష్ట తగ్గే అవకాశాలు లేవు. అంచేత ఇంత రాధాంతం చేయవలసిన అవసరం లేదు. గంటా శ్రీనివాసరావు గారు కూడా ఎంక్వైరీ చేయాలి, న్యాయం చేయాలని అడిగారు. నేను కూడా అదే అడిగాను. దీంట్లో అతని మీద నేను మాట్లాడడం కానీ నా మీద అతను మాట్లాడడం ఎక్కడ జరగలేదు. తొలగరి వర్షానికి అసెంబ్లీలో జగన్ ఛాంబర్లోకి నీళ్లు రావడంపైన చర్చ జరిగింది. సెక్రటేరియట్ ఆవరణలో 6 భవనాలుంటే ఒక్క జగన్ ఛాంబర్లోకి నీళ్లెందుకు వచ్చాయో ప్రజలు అర్థం చేసుకున్నారని చంద్రబాబు కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షం అసత్య ప్రచారాల్ని సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు చంద్రబాబు. పని చేసే వారికి మంత్రి పదవులిచ్చి ఎన్నికల టీం రెడీ చేశామన్న చంద్రబాబు మంత్రులంతా బాధ్యతాయుతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతలతో సమన్వయంతో పనిచేయాలని, కీలక సమయంలో క్రమశిక్షణ కట్టుతప్పడానికి వీల్లేదన్నారు. పార్టీలో కింద స్థాయి కార్యకర్తల నుంచి సీనియర్ నేతల వరకు అందరికీ శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు బాబు. అందరూ అంశాల వారీగా శిక్షణ శిబిరాల్లో పాల్గొనాలని, పార్టీలో క్రమశిక్షణ విలువ అందరికీ తెలియాలన్నారు చంద్రబాబు. అన్ని జిల్లాలో పార్టీ అధ్యక్షుల్ని నియమించాలని నిర్ణయించారు. కర్నూలు మినహా అన్ని జిల్లాల అధ్యక్షుల మీద స్పష్టత వచ్చిందన్నారు. మరోవైపు హైదరాబాద్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు.